అసలు అది నేను ఆ పదం ఇప్పుడు చెప్పలేదు జీరో బడ్జెట్ అని. జీరో బడ్జెట్ అర్థం అసలు బడ్జెట్ లేని పాలిటిక్స్ ఎలా ఉంటుంది? రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఒక ఎంపీకి 75 లక్షలు లేదంటే ఒక ఎమ్మెల్యేకి 10 లక్షలు ఖర్చు పెట్టాలి. దీనికి కొంచెం పెంచుతారా లేదా అనేది వాళ్ళ చేతిలో ఉండదు. జీరో బడ్జెట్ అని కాకుండా ఓట్లు కొనుగోలు చేయని రాజకీయ రావాలని మనస్ఫూర్తిగా కోరు. నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్, డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలకు పెంచింది ఖర్చు. ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు. కనీసం భోజనాలు పెట్టాలి. నా మీద వస్తారు అభిమానం. నేను నాయకులందరికీ మొన్న ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఇప్పుడు ఇది కనీసం 2029 ఆ తర్వాత వచ్చే ఎన్నికలు కానీ ఇంకొక 10 years తర్వాత అయినా సరే అసలు డబ్బులతోటి ఓట్లు కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి. అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది.